అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బల్లభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ తో పాటు జీవో నంబర్ కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు తెలంగాణకు కొత్త డీజీపీని కూడా నియమించడం జరిగింది. సో పూర్తి విషయాలు తెలుసుకునే ముందు మీరు అందరూ కూడా ఈ ఛానల్ కి ఒక లైక్ అయితే వేయండి. అదేవిధంగా పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ తోటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి పంపించే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు అంటే తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్ 9 విడుదల చేయడం జరిగింది. ఆర్టికల్ 40 ప్రకారం రాష్ట్ర విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ జీవోతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు దాదాపు పూర్తయింది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారుల నుంచి చెక్ పోస్టుల వరకు కూడా అన్నింటినీ ఖరారు చేశారు. ఎన్నికల సన్నద్ధ నేపథ్యంలో అధికారులు కానీ సిబ్బంది కానీ ఎవ్వరు కూడా సెలవులు తీసుకోవద్దని కూడా ప్రభుత్వం పలు సూచనలు జారీ చేశారు. సో తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో నంబర్ 9ను విడుదల చేస్తూ బ్యాక్వర్డ్ క్లాస్ వర్గాలకు 42% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. ఈ నిర్ణయం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 40లో పేర్కొన్న రాష్ట్ర విధానాలకు అనుగుణంగా తీసుకోవడం అత్యంత విశేషకరమైన విషయంగా మనం చెప్పవచ్చు. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే సమగ్ర ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. జిల్లాల వారీగా జిల్లా పరిషత్ సిఇఓలు జిల్లా పంచాయతీ అధికారులతో సమీక్షలు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా రిటర్నింగ్ అధికారులు, చెక్ పోస్టులు, లాజిస్టిక్ వంటి పలు కీలకమైన అంశాలను కూడా ఎంపీడీఓలు ఇప్పటికీ ఖరారు చేసినట్లు మనం చెబుతా ఉన్నాం. గురువారం రాత్రి నుంచే పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ఈ సమాచారాన్ని క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ వాళ్ళు సూచించడం జరిగింది. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎవరు కూడా సెలవులు తీసుకోకుండా ఉండాలని కూడా ప్రత్యేక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాల నుంచి ఈ నిర్ణయానికి విశేషమైన స్పందన లభిస్తుంది. ఈ రిజర్వేషన్ రాజకీయ భాగస్వామ్యానికి మాత్రమే కాకుండా గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధిలో బీసీల పాత్రను బలపరిచే దిశగా ఉంటుందని ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. మరి బీసీ రిజర్వేషన్ పెంపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మరిన్ని అవకాశాలు అందించడంతో సమాజంలోని వెనుకబడిన వర్గాల సాధికారతకు ఇది ఒక పెద్ద అడుగుగా నిలవనుంది అని కూడా మనం చెబుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక న్యాయం, సమాన అవకాశాల దిశగా మరో కీలక ముందడుగు అభిప్రాయాలు మన ముందు వ్యక్తమవుతా ఉన్నాయి. మరోవైపు ఇదిలా ఉంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలకు రేవంత్ ముందుకెళ్లడం పైన వారిని అభినందిస్తూ ఇక రాష్ట్ర పోలీసు విభాగానికి కొత్త దిశానిర్దేశం కల్పించేందుకు కూడా శివధర్ రెడ్డిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే డీజీపీగా నియమిస్తూ రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1994 బ్యాచ్ కు చెందినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి ఇప్పటికే తన అనుభవంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విధులు నిర్వహిస్తా ఉన్నారు. రాష్ట్ర భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలకు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి శివధర్ రెడ్డి ఈ కొత్త పదవిలో రాష్ట్ర పోలీసు వ్యవస్థకు మరింత బలాన్ని చేకూర్చనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆయన అక్టోబర్ 1వ తేదీ నుంచి అధికారికంగా డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. శివధర్ రెడ్డి నియామకం రాష్ట్ర పోలీసు బలగాలకు నూతన ఉత్సాహాన్ని అందించనుందని అంచనా వేస్తా ఉన్నారు పోలీసు విశ్లేషకులు. సుదీర్ఘ సేవా ప్రస్థానంలో ఆయన అనేక ముఖ్యమైన విభాగాల్లో పనిచేసి తన అనుభవాన్ని
సొంతం చేసుకున్నారు. ప్రత్యేకించి ఇంటెలిజెన్స్ విభాగంలో ఆయన చూపిన ప్రతిభ, క్రమశిక్షణ కారణంగా ప్రభుత్వం ఈ కీలక పదవికి ఆయనను ఎంపిక చేసిందని, ఇక అక్టోబర్ 1వ తేదీ నుంచి శివధర్ రెడ్డి పూర్తి బాధ్యతలు స్వీకరించనున్నట్లు కూడా మనం చెబుతా ఉన్నాం. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమను ఛానల్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ వేయండి. దీనిపైన కూడా మీకు ఏమైనా సందేశాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఈ వీడియోని కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, పంపించండి. ధన్యవాదాలు.